హాయ్ అండి, గుడ్ మార్నింగ్. యాక్చువల్గా ఈరోజు సండే కదా, అయితే ఫ్రీగానే ఉన్నాను. మా అక్క ఒక ఆవిడ ఒక హౌస్ కొనుక్కున్నారు, న్యూ హౌస్. సో ఈరోజు హనుమాన్ చాలీసా పారాయణం మీద 108 సార్లు పెట్టుకుంటున్నాను అని చెప్పారు. యాక్చువల్గా గృహప్రవేశానికి కూడా నేను వెళ్ళలేదు. అకేషన్స్కి నేను చాలా దూరంగా ఉంటాను, ఎవరి అకేషన్స్కి అయినా సరే వెళ్ళను. బట్ చాలీసా కాబట్టి, నాకు ఫేవరెట్ గాడ్ కాబట్టి, ఆంజనేయ స్వామి అనేది నేను చాలాసార్లు చాలా వీడియోస్లో చెప్పాను. ఆయనే నన్ను నడిపిస్తున్నాడు అని నా నమ్మకం అని. సో ఎలానో సండే కూడా కలిసి వచ్చింది కాబట్టి స్కిప్ చేయలేదు, వెళ్దాం అనుకుని స్టార్ట్ అవుతున్నాను. ఇప్పుడే జస్ట్ రెడీ అయ్యాను. అక్కడ హౌస్ అట్మాస్ఫియర్ ఎలా ఉందో ఏంటో పూజ మొత్తం మీకు వీడియో చూపిస్తాను. అండి 1 అవర్ జర్నీ తర్వాత రీచ్ అయితే అయ్యాను. అప్పుడే చెండ విపరీతంగా వేసేస్తుంది. 9కి దూరంగా విల్లాస్ అవి కనిపిస్తున్నాయి. దారి అయితే చాలా బాగుంది. ఇప్పుడే ఎంటర్ అయ్యాను, చూపిస్తా. చూడండి, మెయిన్ ఎంట్రన్స్ గేట్ దగ్గర నుంచి లోపలికి. ఇది యాక్చువల్గా ఏంటంటే మా అక్క వాళ్ళ అమ్మాయి యుఎస్లో ఉంటుంది, దానికి ఇంకా మ్యారేజ్ కాలేదు. దాని కోరిక ఏంటి అంటే చుట్టుపక్కల పొలాలు ఒక 10 ఇయర్స్ వరకు 5 ఇయర్స్ వరకు డెవలప్ అవ్వని ఏరియాలో ప్రశాంతమైన వాతావరణంలో నాకు విల్లా తీసుకోమా అని చెప్పిందంట. సో అక్క ఆ పర్పస్తో ఇక్కడ ఇవన్నీ చుట్టూ చూసారు కదా, పొలాలు మొత్తం అన్నీ పొలాలే. పొలాల మధ్యలో ఈ కన్స్ట్రక్షన్స్ అనేవి చేస్తున్నారు. ఇది ఆన్ ది వే అనమాట. ఇక్కడ తను హౌస్ తీసుకుంది. ఇంకా హౌస్ వరకు వెళ్ళి దూరంగా అక్కడ హౌస్లో కనిపిస్తుందండి షామి అనేసి, అదే అనుకుంటా. ఐ థింక్ మైక్ కూడా వినిపిస్తుంది, దేవుడి పాటలు అవి వినిపిస్తున్నాయి. హౌస్ అయితే రీచ్ అయినట్టున్నాను. ఈ చెట్టు కనిపించిందండి, ఈ ఫ్లవర్స్ చూడండి చాలా అందంగా ఉన్నాయి, చాలా అందంగా ఉన్నాయి కదా. ఫైనల్గా ఇప్పుడైతే 3:15 అయింది. ఇక్కడంతా పూజ అంతా అయిపోయింది. కొంచెం ప్రసాదం తీసుకుని స్టార్ట్ అయిపోయాను రిటర్ను. ఇంకా ఇంటికి వెళ్ళిపోవడమే. థ్యాంక్ యూ.